అంత పెద్ద దేవుడికి ఇంత చిన్న వాహనం. కారణం ఏంటి? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. చిన్న ఎలుక గణపతికి వాహనం అంటే అది కేవలం కథ కాదు, మన జీవితానికిచ్చే సందేశం. అలనాడు క్రౌంచుడు అనే మహాబలవంతుడు భూలోకంలో ఉండేవాడట. అతను చాలా బలవంతుడు, అహంకారి. ఒకసారి పరాశర మహర్షి తపస్సు చేస్తూ ఉండగా ఈ క్రౌంచుడు ఆ తపస్సుకు భంగం కలిగిస్తాడు. ఆగ్రహించిన పరాశర మహర్షి ఈ క్రౌంచుడిని ఎలుకగా మారిపోమని శపిస్తాడు. ఆ క్రౌంచుడు ఎలుకగా మారాక కూడా తన యొక్క బుద్ధి మారలేదు. ఋషుల ఆశ్రమాలను, ఆలయాలను ధ్వంసం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఋషులందరూ కలిసి మహాశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ఇది వినాయకుడి పని అని ఆయనకు ఆ బాధ్యతను అప్పగిస్తారు. తన తండ్రి ఆజ్ఞ మేరకు ఆ ఎలుకను గణపతి పాశం వేసి తన దగ్గరకు లాక్కుంటాడు. అలా గణపతి స్పర్శ తగిలిన వెంటనే ఆ ఎలుక తన పూర్వజన్మ జ్ఞానాన్ని పొందుతుంది. స్వామి, గత జన్మలో నేను గంధర్వుణ్ణి. కోరికలు, అహంకారం చెలరేగి ఈ స్థితికి వచ్చాను. దయచేసి నన్ను మన్నించండి. మీకు వాహనంగా సేవ చేసే భాగ్యాన్ని ఇకనైనా కల్పించండి అని వేడుకుంటుందట. నీ అహంకారానికి బుద్ధి వచ్చింది. నీవు ఎలుకగా మారి లోకానికి ఒక సందేశం కావాలి అని చెబుతారు గణపతి. అలా ఎలుక వినాయకునికి వాహనంగా మారింది. అలా అహంకారం, కోరికలు అనే ఎలుకపై జ్ఞానం, నియంత్రణగా గణపతి మనకు సందేశం ఇస్తున్నారు. ఇదే ఎలుక వినాయకునికి వాహనంగా మారిన వైనం. అలా అహంకారం ఎంత పెద్దదైనా వినయం దానిని జయిస్తుంది. కోరికలు ఎంత చిన్నవైనా నియంత్రణ లేకపోతే మాత్రం జీవితం చెడిపోతుంది. ఇదే వినాయకుని వాహనం ఎలుక ద్వారా మనకు అందే సందేశం. ఇలాంటి మరిన్ని అంశాలతో నిన్నటి మేధస్సు, నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటెన్ న్యూస్.